హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనమైతే మునక్కాయ పులుసు ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత అయితే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ మరియు కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఉప్పు మరియు పసుపు కూడా యాడ్ చేయాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గిపోతాయి. మరియు కారం కూడా వేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి స్మెల్ పోయేంత వరకు అయితే. 5 మినిట్స్ తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా వేసుకోవాలి. కలుపుకొని మూత అయితే పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి నేనైతే ఇంట్లో ఉన్న 2 ఎగ్స్ అయితే ఉడకబెట్టి వేసేసాను ఫ్రెండ్స్. మన మునక్కాయ పులుసు అయితే రెడీ.